హాయ్ గాయ్స్, హాయ్. వెల్కమ్ టు డియర్ కామ్రేడ్స్ ఛానల్. మన ఛానల్లో ఇప్పటి నుంచి అమీర్పేటల చుట్టూ డిగ్రీలు బీటెక్లు కంప్లీట్ చేసుకొని పిచ్చి బట్టి తిరుగుతున్న ఏంటి బ్రో అంత మాట అన్నావు? మన పోరగాళ్ళందరికీ తన లైఫ్ సెట్ చేసుకోవడానికి కావాల్సిన టిప్స్ అన్ని ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తున్నాం. చెప్పు. ఫాలో అయ్యి ఒక మంచి జాబ్ కొట్టాలని చెప్పేసి అనుకుంటున్నారు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ ఓకే గాయస్. అయితే ఈరోజు మనం ప్రజెంట్ జాబ్ మార్కెట్ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయనేది కొంచెం తెలుసుకుందామే. ఇప్పుడు ఎలా ఉందంటే పైసా కోసం 10,000 మంది కొట్టుకున్నట్టు ఉంది వ్యవహారం. జాబ్ ఏమో పడేది 10 పొజిషన్లు, వచ్చేదేమో 10,000 మంది వస్తున్నారు. రీసెంట్గానే మన హైదరాబాద్ జేఎన్టీలో ఒక జాబ్ మేళా పెడితే అట్లా ఉంది. సరే బ్రో, నాకేమో చదువుకుంటున్నా, లేకుంటే నా చదువు అయిపోయింది, నేను ఏం చేయాలి బ్రో? ఏం చేసేది ఏం లేదు బ్రో. చదువుకునే అయిపోయినోడికైనా ఒకటే డౌట్, ఈ రెసిషన్ ఎప్పుడు పోద్ది, నాకు జాబ్ ఎప్పుడు వచ్చింది అసలు? దీని గురించి ప్రతి ఒక్కడు వరీ అవుతున్నారు. సరే ఈ రెసిషన్లో జాబ్స్ పట్టడం లేదా బ్రో, నేను ఏమైనా బళ్ళు కాసుకోవాలా, గోల్డ్ కాసుకోవాలా? చెప్పు బ్రో, మా నాయన అడిగి తీసుకుంటా అని చెప్తావేమో. అట్లా నేను చెప్పట్లేదు బ్రో. జాబ్స్ పడుతున్నాయి కానీ జాబ్స్లో తీసుకోవట్లేదు అంతే. ఏం బ్రో, జాబ్స్ పడతాయంటో జాబ్స్లో తీసుకోవట్లేదంటో ఏం మాట్లాడుతున్నావు బ్రో? కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పు బ్రో. వస్తున్నా అడిగే వస్తున్నా. రుకో జరా. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్కి మార్కెట్ లేదు. కంపెనీస్కి ఎంతో కొంత రిక్వైర్మెంట్ ఉంటుంది, ఉండకుండా లేదు. సరే నిన్నేమీ రాకుండా తీసుకొని నెలల తరబడి నిన్ను మేపి నీ చేత పని చేయించుకోవాలంటే అంత టైము, అంత ఇన్వెస్ట్మెంట్ చేసేదానికి కంపెనీస్ ఏ మాత్రం రెడీగా లేవబ్బా. నేను అలాగే ఉంటా బ్రో. నా కాలేజీలో నేర్పించింది 100% నేను ఏదైనా రెడీ పక్కా ఫేస్ చేసేస్తా. బుక్కులు మొత్తం బట్టిన ఏ క్వశ్చన్ అడిగినా టక్క సమాధానం చెప్తా ఉంటానేమో. అంత సినిమా లేదు ఇక్కడ. క్వశ్చన్లకు సమాధానాలు చెప్పే రోజులు ఎప్పుడో పోయినాయి. కరోనా డేస్లోనే జంపు. ఆ కరోనా దాటుకున్న తర్వాత వ్యవహారం మారిపోయింది. ఏదైనా నువ్వు ఇంప్లిమెంట్ చేస్తేనే నేను లోపలికి తీసుకుంటారు, లేకుంటే అర్థమైందా? సో సరే బ్రో, నువ్వు చెప్పింది ఎంత కానీ ఏం చేయమంటావు? ఇప్పుడు స్కిల్స్ నేర్చుకోమని చెప్తారు ఎవరైనా. అది ఎవరైనా సరే, నీకు జస్ట్ ఎక్కడైనా వర్క్ చేస్తున్న ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీని అడిగినా, ఎవరిని అడిగినా ఏదైనా ఒకటి నేర్చుకోరా, మంచిగా నేర్చుకో, జాబ్ వస్తుందని చెప్తారు. నువ్వేం చదివావు అనేది కాదు, చదివిన దాని మీద నీకు ఎంత మాత్రం గ్రిప్ ఉంది. ఒక సబ్జెక్ట్ నేర్చుకుంటున్నావంటే నీకు ఏమాత్రం తెలుసు అనేది కంపెనీస్ చూస్తాయి. ఓవరాల్గా ఒక లాంగ్వేజ్ మొత్తం వచ్చిన ఏ ఒక్కడు ఎవడు ఉండడు ఫుల్గా నాకు జావా వచ్చు, ఫుల్గా నాకు పైథాన్ వచ్చు అనే పర్సను నాకు తెలిసి అయితే ఎవరు ఉండరు. కానీ వాళ్ళకు వచ్చిన 50% కానీ 25% కానీ బెస్ట్గా నేర్చుకొని ఉంటారు. దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయగలిగే సత్తా వాళ్ళకు ఉంటుంది. ఓకేనా? అదే నీ చెప్తున్నావు, నువ్వు ఎవరు బ్రో అంటావా నువ్వు నన్ను? ఎవరు నువ్వు? సరే చెప్తా. నేనేం పెద్ద తోపుని తురువును కాదు బ్రో. పడినోడికి ఏదైనా తెలుస్తుంది. అట్లాగే నేను కూడా ఫస్ట్ నుంచి మీకు ఇప్పుడు చెప్పిన ఒక లైన్ ఉంది కదా, ఆ లైన్లో ప్రతి ఒక్కటి క్రాస్ చేసుకుంటూ ఇక్కడ దాకా వచ్చినోడిని. నీ ఆక్యుపేషన్ ఏంది బ్రో, ఏం చేసినావు, ఏం చదివి తెచ్చినావు అంటవా? నెల్లూరులో జస్ట్ ఒక చిన్నపాటి డిగ్రీ, బీఎస్సీలో ఒక డిగ్రీ చేసి కూర్చున్నా. తర్వాత ఏం చేయాలో తెలియక తల్లడిల్లిన కొన్ని రోజులు ఇంట్లో ఉన్నాను. అట్లా తల్లడిల్దాం అంటే ఇంట్లో వాళ్ళు గమ్ముకుంటారా, బయటికి పోయి సావరా, ఏదో చేసి సావరా అని చెప్పేసి నన్ను అక్కడ ఇక్కడ చూసినా, ఎవరినైనా అడిగినా ఉంటుందిగా బావలో బాబాయిలో, ఏం చేస్తున్నావు? సరే ఇంకటి కాదని చెప్పేసి చూస్తూ ఉంటే అప్పుడు కరోనా టైం కదా, మంచిగా ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో ఇంకేం పని లేదు కదా, అప్పుడు తగిలింది నెక్స్ట్ వేవ్ అని చెప్పేసి. సో పక్కన వాళ్ళు చెప్పింది తీసుకొచ్చేదానికంటే ముందు నేను ఫేస్ చేసిన దాన్ని, నాకు ఎక్స్పీరియన్స్ ఉండేదాన్ని మీతో షేర్ చేసుకుందాం అని చెప్పేసి చేస్తున్నా. సో దీనైతే ప్రమోషనల్ వీడియోలోగా తీసుకోబాకండి. నేను నెక్స్ట్ వేవ్తో జాయిన్ అయ్యాను. అదే నువ్వు జాయిన్ అయ్యావు, వాళ్ళు లెసన్లు చెప్పారు, నువ్వు విన్నావు, నీకు ఏ పాయింట్ అయితే ఈరోజు చెప్తాడో వెంబడే దాని మీద నీకు ఒక కోడింగ్ ప్లే గ్రౌండ్ ఉంటుంది. మీకు అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఎలాగైతే ఉంటుందో మీరు చూసే ప్రోడక్ట్స్ అండ్ కార్ట్లు యాడ్ చేసినప్పుడు కార్ట్లో ప్రోడక్ట్స్ అలా ఎలా ఉంటాయో, నెక్స్ట్ వేవ్ కూడా ఒక డిజైనర్ ప్లాట్ఫామ్.
నువ్వు ఏది నేర్చుకోవాలి, నువ్వు ఎంతవరకు నేర్చుకున్నావు, నువ్వు కోడింగ్ ప్రాక్టీస్ ఎక్కడ చేయాలి, నువ్వు జాబ్స్ ఎక్కడ అప్లై చేసుకోవాలి అనేది కూడా మొత్తం ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ నీకు ఆ పోర్టల్లో కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఇంకో బెస్ట్ థింగ్ ఏంటంటే, నువ్వు బయటకు వెళ్ళావనుకో, నువ్వు ఇన్స్టాలేషన్లన్నీ పెద్ద తలకాయ నొప్పి, కోడింగ్ ప్లాట్ఫామ్ మొత్తం నీకు రెడీగా ఉన్నది. పైథాన్ అయినా సరే, జావా స్క్రిప్ట్ అయినా సరే, ఎస్క్యూఎల్ అయినా సరే, నువ్వు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అక్కడ ఇలా చేసుకోవచ్చు. ఇంకేం నువ్వు ఇన్స్టాల్ చేసుకోవాల్సిన పని లేదు. అండ్ క్వశ్చన్స్ ఏడైనా నేను ఎత్తుక్కోవాలన్నా, ఎక్కడికైనా పోయేసి హ్యాకర్ ర్యాంక్లోనో అక్కడి నుంచి తెచ్చుకొని దీంట్లోనే ప్రాక్టీస్ చేసుకోవాలా, అంత సీన్ లేదు. నీకు క్వశ్చన్స్ కూడా వీళ్ళే ఇస్తారు. నీకు ఏదైనా రాలేదా, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ నీకు హెల్ప్ చేసేదానికి 24/7 ఒక టీచింగ్ అసిస్టెంట్స్ అనేవాళ్ళు నీకు ఎప్పుడు యాక్టివ్గా ఉంటారు. నువ్వు ఆ డౌట్స్ కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం ఒకటే నీ పని. నీకు ఒక క్లారిటీ అనేది నోట్గా వచ్చేస్తుంది. ఓకే బ్రో, చెప్పడం ఓకే, కోడింగ్ ప్లాట్ఫామ్ ఓకే, ప్రైస్ కూడా నాకు ఓకే. ఇన్ని పెట్టిన తర్వాత నేను దేనికోసం పెడుతున్నా, నాకు జాబ్ రావాలా. అది జాబ్స్ మందులేంది, దానికోసం కూడా ఇంకో పోర్టల్ ఉంది కదా బ్రో, ప్లేస్మెంట్స్ పోర్టల్ ఉంది మనకి. ఉంది, దాంట్లో నేను జాయిన్ అవుతాను, నాకు ఇచ్చేస్తారా ఒక జాబ్ నీ కోసం అని చెప్పేసి దాన్ని నాకు పక్కన పెట్టేస్తారా, ఏమైనా మాట్లాడతారా మీరంటే? అవన్నీ ఏమి ఉండదు బ్రో. నువ్వు ఎంత కోర్స్ కంప్లీట్ చేసావు అనేది మొత్తం ఆ ప్లాట్ఫామ్లో రీడ్ అవుతూ ఉంటుంది. నీది ఒక వాళ్ళకంటూ ఒక రీడింగ్ ఉంటుంది. సో ఆ పర్సంటేజ్ని నువ్వు రీచ్ అయినప్పుడు నీకు ఆటోమేటిక్గా జాబ్స్ అనేవి అసైన్ అయిపోతూ ఉంటాయి ఆ పోర్టల్లో. సరే, ఇదంతా మీకు గాల్లో చెప్తా ఉంటే గాల్లోనే ఎగిరిపోతూ ఉంటుంది. కానీ మనం నెక్స్ట్ వీడియోలో అసలు నెక్స్ట్ వేవ్ కోడింగ్ ప్లాట్ఫామ్ ఎలా ఉంటుంది, ఓకేనా, అక్కడ ఏమేమి ఉంటాయి, కోర్సులు ఎలా చూపిస్తాడు, ప్లే గ్రౌండ్ ఎలా ఉంటుంది, ఎలా ప్రాక్టీస్ చేసుకుంటాం, ఇవన్నీ కూడా ఒక డీటెయిల్డ్గా తెలుసుకుందాం. దాంతోపాటు నేను జాయిన్ అయింది 22లో, ఇప్పుడు 24 వచ్చింది. ప్రజెంట్ నెక్స్ట్ వేవ్ సిచ్యువేషన్ ఎలా ఉంది, అప్పటికి ఇప్పటికి ఏమన్నా అప్గ్రేడ్ అయిందా లేదంటే వెనక్కి వెళ్ళిందా, జాయిన్ అయిన వాడి జాబ్లో వస్తున్నాయి లేదంటే గమ్గా ఫీజు కట్టేసిన తర్వాత ఇంట్లో కూర్చొని ఏడుస్తున్నాడా, నేను జాయిన్ అవ్వచ్చా జాయిన్ అవ్వకూడదు అప్పుడు ఫస్ట్ నాకు అది చెప్పు అంటవా. నెక్స్ట్ వీడియో కదా, మంచిగా మాట్లాడుకుందాం. ఆ లోపల ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో పోస్ట్ చేసుకో, మంచిగా నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం, అన్నిటినీ క్లియర్ చేసుకుందాం. ఓకేనా, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.